ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ సమయం సాధారణమైంది కాదు. ఎన్నో సంవత్సరాలుగా మీ హృదయంలో దాచుకున్న ఒక కోరిక, ఎవరికీ చెప్పకుండా మీ మనసులోనే ఉంచుకున్న ఒక ఆశ, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసిన ఒక బాధ, ఇప్పుడు ఆ బాధకు ముగింపు సమయం దగ్గర పడింది. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా చూడటం లేదు. దైవ సంకల్పం ఉంటేనే ఎలాంటి సందేశాలు మన కళ్ళ ముందుకు వస్తాయి. అందుకే చివరి వరకు శ్రద్ధగా వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ఒక సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి 7 జన్మల కోరిక తీరబోతుంది. ఒకేసారి 3 శుభవార్తలు ఉన్నాయి. అలాగే మీ జీవితంలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇది వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య విశ్లేషణలు, అలాగే దైవానుగ్రహం పొందడానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు మీకు మేలు చేస్తాయి, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోల్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి శుక్రగ్రహ అధిపతి శుక్రుడు సంపద, ప్రేమ, ఐశ్వర్యం, కుటుంబం, సుఖానికి ప్రతీక. ఇటీవల కాలంలో శుక్రుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహం కటాక్షం కూడా మీపై నెమ్మదిగా ఏర్పడుతుంది. అందుకే గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు గమనించి ఉంటారు, కొన్నాళ్లుగా ఒక విచిత్రమైన అనుభూతి మీకు కలుగుతుంది. కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావడం, కొన్ని కళలు పదే పదే రావడం, ఇవన్నీ సాధారణం కాదు. విశ్వం మీకు ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని ముందుగానే సంకేతాలను ఇస్తుంది. అయితే ఈ మార్పు అందరికీ ఒకే విధంగా ఉండదు. నిజాయితీగా జీవించిన వృషభ రాశి వారికి మాత్రమే ఈ దైవానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా ఆశ్చర్యకరంగా మీకు అనిపించవచ్చు. 7 జన్మల కోరిక అంటే ఏమిటి? ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ప్రతి ఆత్మ కొన్ని అసంపూర్ణ కోరికలను మోసుకుంటూ జన్మలు ఎత్తుతుంది. ఆ కోరికలు తీరే సమయం వచ్చినప్పుడు దైవం కొన్ని ప్రత్యేకమైన వ్యక్తుల్ని మన జీవితంలోకి పంపుతుంది. వృషభ రాశి వారిలో చాలామంది గత కొన్నాళ్లుగా ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం చూసి నిరాశ చెందారు. నేను ఏ తప్పు చేయలేదు, అయినా ఎందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలు అని ఎన్నోసార్లు దైవాన్ని ప్రశ్నించారు. ఆ ప్రార్థనలకు ఇప్పుడు సమాధానం రాబోతుంది. ఈ సమయం నుండి మీ జీవితంలో 3 శుభవార్తలు వరుసగా వచ్చే అవకాశం ఉంది. మొదటి శుభవార్త మీ కుటుంబానికి సంబంధించినది. రెండో శుభవార్త ధనము లేదా ఉద్యోగానికి సంబంధించినది. మూడో శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ వ్యక్తి గురించి మీకు వివరంగా చెప్తాను. అయితే ముందుగా వెంటనే మొదటి శుభవార్త గురించి తెలుసుకుందాం. ఇటీవల మీ ఇంట్లో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు మీకు అనిపించే ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకే గొడవలు,
డబ్బు వచ్చినా నిలవకపోవటం, ఆరోగ్య సమస్యలు, పనుల్లో ఆలస్యం ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ ఇంటి గడప దాటబోయే ఒక శుభశక్తి కారణంగా కుటుంబ వాతావరణంలో ప్రశాంతత పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, దైవ కటాక్షం కలిసి మీ ఇంట్లో సానుకూల మార్పులను తీసుకుని వస్తాయి. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావచ్చు. కోర్టు వ్యవహారం, స్థలము, ఇల్లు, వివాహం, ఉద్యోగం లేదా విదేశీ అవకాశానికి సంబంధించిన శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ దీనికంటే గొప్ప విషయం ఇంకా ఉంది. ఈ మధ్య మీకు ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు వస్తున్నాడా? లేదా ఒక అపరిచిత ముఖం కలలో కనిపిస్తుందా? అయితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఆ స్త్రీ గురించి విశ్వం ముందుగానే మీకు సంకేతాలను ఇస్తుంది. ఆమె ఎవరు? ఆమె మీ బంధువా, స్నేహితురాలా లేదా పూర్తిగా కొత్త వ్యక్తా? ఈ ప్రశ్నకు సమాధానం వినే ముందు మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సంబంధాలను దేవుడే నిర్ణయిస్తాడు. అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కలిసేలా విధి మార్గాన్ని చూపుతుంది. వృషభ రాశి వారికి కూడా అలాంటి ఒక దైవ నిర్ణయం ఇప్పుడు అమలులోకి వస్తుంది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మీ జీవితంలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్త్రీ ఎవరు? వృషభ రాశి వ్యక్తులారా, ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టడం యాదృచ్ఛికం కాదు. ఆమె ఒక కారణం కోసం వస్తుంది. దేవుడు పంపిన ప్రతి వ్యక్తి ఒక సందేశం, ఒక మార్పు లేదా ఒక ఆశీర్వాదాన్ని తీసుకువస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తాయి. కొంతమందికి ఆమె తల్లి వంటి ఆప్యాయతను ఇచ్చే వ్యక్తి కావచ్చు. కొంతమందికి అక్కా చెల్లి లేదా బంధువుల రూపంలో సహాయం చేసే వ్యక్తి కావచ్చు. ఇంకొందరికి జీవిత భాగస్వామిగా లేదా భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే వ్యక్తి కావచ్చు. మరికొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక అభివృద్ధికి దారి చూపి ఒక మహిళ కావచ్చు. ఆమె వచ్చిన తరువాత మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు మూసుకుపోయిన అవకాశాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ 3 శుభవార్తలు ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం. మొదటి శుభవార్త, కుటుంబంలో ఆనందం. ఎన్నో రోజులుగా ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గుతాయి. దూరమైన వారు మళ్ళీ దగ్గరవుతారు. ఒక శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. కొంతమందికి వివాహం, మరికొందరికి సంతానం, ఇంకొందరికి కొత్త ఇంటి యోగం లేదా కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తుంది. మీ ఇంట్లో పెద్దలు చెప్పే ఒక మాటను ఈ సమయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఇక రెండవ శుభవార్త, ధనం మరియు ఉద్యోగానికి సంబంధించినది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశమూ ఉంది. మీకు రావలసిన బకాయిలు, అప్పుగా ఇచ్చిన సొమ్ము లేదా ఆగిపోయిన చెల్లింపులు తిరిగి అందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, జీతం పెరగటం లేదా కొత్త బాధ్యతలు, వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఊహించని లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక హెచ్చరిక కూడా మీకు ఉంది. ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. మీ విజయాల గురించి అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. ఇక మూడవ శుభవార్త, విధి నిర్ణయించిన పరిచయం. ఇదే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం. మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ మాటల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆమె చెప్పే ఒక చిన్న సలహా కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మొదట్లో ఆమె సాధారణ వ్యక్తిలా కనిపిస్తుంది. కానీ కొద్ది కాలానికి మీరు గమనిస్తారు, ఆమె వచ్చిన తర్వాతే మీ అదృష్టం నెమ్మదిగా మారుతుందని, పనులు సులభంగా పూర్తవుతున్నాయి, మనసుకు ప్రశాంతత పెరుగుతుంది. అదే దైవ సంకేతం. ఈ సమయంలో మీకు ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని అనుమానంతో చూడకండి. అలాగే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మేయకండి. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం, రాబోయే రోజుల్లో మీకు వరుసగా 3 రోజులు ఒకే సంఖ్య కనిపించవచ్చు లేదా ఒకే కళ పదే పదే రావచ్చు. కొంతమందికి దేవాలయానికి వెళ్ళాలనే కోరిక అకస్మాత్తుగా కలగవచ్చు. ఇవి మీ జీవితంలో శుభ మార్పులు ప్రారంభమవుతున్నాయి అనడానికి సూచనలు. ఈ సమయంలో శుక్రవారం లక్ష్మీదేవిని, సోమవారం రోజు పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించటం మంచిది. మీ శక్తికి తగ్గట్టు ఒక దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ హృదయానికి దగ్గరగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని తప్పకుండా వ్రాయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. మీలాంటి భక్తుల కోసం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల్ని ప్రతిరోజు తీసుకువస్తాం. వృషభ రాశి వ్యక్తులారా, ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత కీలకమైన భాగాన్ని మీరు వినబోతున్నారు. ఎందుకంటే ఈ భాగంలో చెప్పే విషయాలు మీ భవిష్యత్తు అడుగులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ ఒక వ్యక్తి మాత్రమే కాదు,
మీ విధి మార్పుకు కారణమయ్యే ఒక శుభ సంకేతం కూడా కావచ్చు. చాలామంది జీవితంలో అవకాశాలు వస్తాయి, కానీ వాటిని గుర్తించలేక కోల్పోతారు. అందుకే ఈ 3 విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి. మొదటి పొరపాటు అహంకారంతో మంచి వ్యక్తిని దూరం చేసుకోవటం, రెండవ పొరపాటు కోపంతో తీసుకునే నిర్ణయాలు, మూడవ పొరపాటు దైవాన్ని మర్చిపోవటం. ఈ 3 పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెయ్యకండి. అలాగే 7 జన్మల కోరిక ఎలా నెరవేరుతుందంటే, మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక విషయం, అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానము కావచ్చు, ఇంటి నిర్మాణము కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, లేదా కుటుంబంలో శాంతి కావచ్చు. దీనికోసం మీరు చేసిన ప్రార్థనలు వృధా కాలేదు. గతంలో జరిగిన బాధలు మిమ్మల్ని బలహీనం చేయటానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలుగా గుర్తుంచుకోండి. ఈ కాలంలో మీకు వరుసగా చిన్న చిన్న విజయాలు కనిపిస్తాయి. మొదట అవి సాధారణంగా కనిపించినా తర్వాత ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే నా జీవితానికి మార్చిన సమయం అని మీరు అనుకునే అవకాశము ఉంది. అందుకే నిరాశను వదిలేయండి, దేవునిపై విశ్వాసం ఉంచండి, మంచి పనులు చేయండి, ఎవరిని బాధ పెట్టకండి, జీవించండి. అప్పుడు మీ జీవితంలోకి వచ్చే శుభశక్తులు మరింతగా బలపడతాయి. ఇప్పుడు చివరిగా ఒక విషయం, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ మహాలక్ష్మి అయిన మహా అని రాయండి. భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.